వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో తెలుగు బిగ్ బాస్ కంటే కూడా కన్నడ బిగ్ బాస్ షోలో హాట్ టాపిక్స్ అనేవి నడుస్తున్నాయి. ముఖ్యంగా శోభా శెట్టి ఎంటర్ అయినప్పటి నుంచి, అదే వైల్డ్ కార్డ్ ద్వారా రజత్ కూడా ఎంటర్ అయినప్పటి నుంచి, వాళ్ళిద్దరు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా గేమ్ అలాగే పార్టిసిపెంట్స్ ప్రణాళికలు అన్నీ కూడా మారిపోయినాయి అనమాట. అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, శోభా శెట్టి టీం లీడర్గా వాళ్ళ టీంని గెలిపించిందా లేదా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈరోజు మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే బిగ్ బాస్ ప్రేమికులు ఆయన. సో ఆర్ మధు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కన్నడ బిగ్ బాస్లో ఏం జరిగిందని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, శోభా శెట్టి రజత్ వెళ్ళినప్పటి నుంచి మీరు లాస్ట్ టైం చెప్పారు ఎత్తుకుని అది కొట్టాలి. శోభా శెట్టి వెళ్ళినప్పటి నుంచి టీం లీడర్ అయింది. ఆ టీంని ఎలా లీడ్ చేస్తుంది? సో కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? లేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇంకా వారం కూడా కాలేదు కాబట్టి కెప్టెన్ అనేటువంటి మాట రూల్డ్ అవుట్. కాకపోతే మీరు అన్నట్టు ఈ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఆ డైనమిక్స్ ఆఫ్ ది హౌస్ కాస్త మారిపోయి రెండు విధాలుగా మారింది. ఒకటి ఏంటంటే శోభా శెట్టికి సంబంధించినంత వరకు వాళ్ళకు పెద్దగా ఏమీ అగెన్స్ట్ లేదు. ఈమె కొంచెం దుందుడుగా మాట్లాడుతోంది, కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోంది అన్న మాట తప్పనిచ్చి ఈమెనేమో చేయాలి, ఈమెవరు అనేటువంటిది ఏమి లేదు. కాకపోతే అందరూ అప్పటిదాకా వాళ్ళు చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒకటైపోయేటువంటి ఒక సీన్ కనిపిస్తుంది. అంటే బయట వాళ్ళు ఎవరో వస్తున్నారు, ఆల్రెడీ మనం 50 రోజుల పాటు ఇక్కడ ఉన్నాము, మన కష్టం మీద మనం పడ్డాం, నష్టాలు మనం పడ్డాం. ఈ 2 రోజుల నుంచి వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ గెస్ట్లకు మనం గెస్ట్ లాగా ఉంచి పంపించేస్తే బాగుంటుంది, వీళ్ళకి లేనిపోని ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, వాళ్ళకి భయపడొద్దు అని అనుకున్నారు. ముఖ్యంగా మంజు, అతని పేరే ఉగ్రం మంజు. నిజం చెప్పాలంటే అందరికంటే కూడా, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కంటే కూడా, అక్కడ లోపల ఉన్న 12 మంది కంటే కూడా హీఈస్ ది గేమ్ చేంజర్. ఓకే, ఏ ఆట తీసుకున్నా కూడా చాలా ప్రాణం పెట్టి మనసు పెట్టి ఆడేటువంటి నేర్పున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు కదా, వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ క్యాప్టెన్ టాస్క్ గేమ్స్ మొదలుపెట్టారు. మొదటి నామినేషన్ అయినాయి. నామినేషన్లోనే 7 నామినేట్ అయ్యారు. 7 నామినేట్ అయిన తర్వాత ఇప్పుడు టాస్క్ మొదలైంది అనమాట, ఆట మొదలైంది. ఈ ఆటలో మొట్టమొదట వాళ్ళు ఏం చేశారంటే 2 టీములుగా విభజించాలి. ఎవరెవరు అంటే ఆల్రెడీ భవ్య ఉంది, ఆమె ఒక టీంకి లీడర్. ఆమె ఆల్రెడీ హౌస్ కెప్టెన్ కాబట్టి ఆమెను ఒక టీంకి లీడర్గా చేసి ఇంకొక టీం కావాలి, 2 టీములు ఆడాలి, పోటీ పడాలి ఈ టాస్క్. ఇంకొక టీం లీడర్ ఎవరు కావాలా అనేది ఈ వైల్డ్ కార్డ్స్ ఇద్దరు ఉన్నారు, ఎవరు రజత్ అండ్ శోభా శెట్టి. వీళ్ళిద్దరిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటిది నేను పోయినసారి మనం మాట్లాడుకున్నట్టు శోభా శెట్టిని లీడర్ చేస్తారు. సో ఆట మొదలవుతుంది. మొదటి టాస్క్లోన ఆమె పైనుంచి కింద పడిపోవడం వల్ల, ఆ బోయ నుంచి కింద పడిపోవడంతో, పైగా ఐశ్వర్య కావలసిగా పాజ్ ఇవ్వడం, అంటే ఒక కాజ్ చెప్పి నువ్వు సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటుందంటే పల్లకి పైన కూర్చున్నటువంటి క్యాప్టెన్ మోసే వాళ్లకు రైట్ లెఫ్ట్ అని చెప్తూ డైరెక్షన్ చెప్తూ తీసుకువెళ్ళాలి, స్ట్రైట్ అని చెప్పాలి. కానీ ఈమె ఒక లోపల కూడా పెట్టింటారు అవి ఆ మూటలు తీసుకోవడానికి. లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఈమె రైటు లెఫ్ట్ లేకుంటే స్ట్రైట్ అని చెప్పకుండా రన్ అనేది. రన్ అంటే ఎటు పరిగెత్తాలి, వాళ్ళు అటు పరిగెత్తాలా ఇటు పరిగెత్తాలా. సో డైరెక్షన్ సరిగా ఇవ్వలేదు కాబట్టి పనిష్మెంట్ కింద 1 సెకండ్ 2-3 సెకండ్లు ఆగాలి నువ్వు అని చెప్పి 1 2 3 4 5 6 కౌంట్ లెక్క పెట్టారు. ఒక ఆమెను ఆపి ఎవరు సంచాలకులుగా వివరిస్తున్నటువంటి ఐశ్వర్య తర్వాత వాళ్ళని వదులుతారు. సో ఈమె కింద పడిపోవడము, అక్కడ కొద్దిసేపు ఆగడము, దీంతో కంగారు ఎక్కువైపోవడం వల్ల ఆ టాస్క్లోనూ శోభా టీం ఓడిపోతుంది. నెక్స్ట్ ఆట వచ్చి చాలా వైల్డ్ గేమ్. అది చాలా టెక్నికల్గా చేశారు. అది ఏంటంటే ఒక చతురస్రాకారంగా ఒక పెద్ద పంజరం లాగా ఉంటుంది, పైనుంచి బాల్స్ పడుతుంటాయి అన్నమాట. పడిన బాల్కు ఆ పంజరానికి 2-3 చోట్ల ఈ పైప్ లైన్స్ ఉంటాయన్నమాట. ఆ బాల్ పట్టుకొని పైప్ లైన్ నుంచి వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్లేస్లోనే చతురస్రాకారం ఉంటుంది, అక్కడ మీరు బాల్ పెట్టాలి. కలెక్ట్ చేసిన బాల్స్ అక్కడ పెట్టిన తర్వాత ఎవరు ఎక్కువైతే పెడతారో ఓకే, అప్పుడేం లేదు. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది గేమ్ ఏంటంటే
ఆ బాల్స్ అంటే తీసుకున్న తర్వాత ఎదురుగా డయాస్ ఉంటుంది. డయాస్ పైన ఇద్దరు నిలబడి ఉంటారు. ముందు ఒక చిన్న గొట్టం లాగా ఉంటుంది. ఆ గొట్టం కన్నం ఉంటుంది. ఈ కన్నం నుంచి బాల్ వేయాలి. ఈ బాల్ వేస్తే కన్నంలో పడిపోవాలి, అది స్ట్రైట్‌గా పడిపోవాలి. అయితే ఇక్కడ మజా ఏం చేశారంటే ఒకటి పెండులం లాగా ఊగుతూ ఉంటుంది. దాన్ని ఊపాలి. అది ఊపుతూ ఉంటుంది. దాన్ని తప్పించుకొని కన్నంలో వేయాలి. దాన్ని తగలకూడదు. సో ఇది గేమ్. ఎవరు ఎక్కువ బాల్స్ లోపల వేస్తారో చివరికి ఎవరు కౌంటర్ మిగిలి ఉంటుందో వాళ్ళు దే విల్ విన్ ది షో. ఇది 3 రౌండ్లుగా సాగుతుంది. మొదటి రౌండ్ అప్పుడే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ లోపల ఆ కోర్టులో ఎవరెవరు ఉండాలంటే అవతల టీం నుంచి ఇద్దరు, యువతల టీం నుంచి ఇద్దరు ఉండాలి. అవతల టీం నుంచి ఒకరు, యువతల టీం నుంచి ఒకరు సంచాలకులుగా ఉండాలి. మరో అవతల టీం నుంచి ఇద్దరు, యువతల టీం నుంచి ఇద్దరు అక్కడ నిలబడి వచ్చిన బాల్ను వేస్తూ ఉండాలి. ఓకే, ఇది టోటల్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్లో ఏమైపోతుందంటే ఫస్ట్ టీం రౌండ్ కింద మంజు, ఆ తర్వాత వీడు రజిత్, వీళ్ళిద్దరు. అక్కడ త్రివిక్రమ్, గోల్డ్ సురేష్ అక్కడ లోపల ఉంటారు. బాల్ వస్తుంటే పడుకొని పోవాలి. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మొన్న జరుగుతుంది. పెద్ద గొడవ జరిగినప్పుడు రజిత్ మళ్ళీ ఆయన మనసులో ఏమనుకున్నాడు, శోభా శెట్టి కంటే నేను గట్టిగా మాట్లాడకపోతే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వైల్డ్గానే ఉండాలి అనుకున్నాడేమో. బూతులు తిట్టడం మొదలుపెట్టాడు గోల్డ్ సురేష్ని. పోరా నీ అబ్బ నా కొడక అన్నాడు. అంత మాట అనేసాడు. ఎత్తేస్తాను నా కొడక అన్నాడు. అనగానే వాడు హర్ట్ అయిపోయాడు. నన్ను నువ్వు పైగా వాడు సమాజంలో కొంచెం పేరు ఉన్న పేరే గోల్డ్ సురేష్. ఒంటి నీడ గోల్డ్ వేసుకుని తిరుగుతుంటాడు. పాపం వానికి సమాజంలో అంత ఇంత మర్యాద ఉంటుంది. వాడు ఈ తిట్టు భరించలేకపోతాడు. హట్ నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఆట ఆడను, నన్ను ఇంతవరకు ఎవరు అనలేదు, నేను అసలు బిగ్ బాస్ వదిలి వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు నాకు ఈ ఆట. వాడు నన్ను తిట్టడానికి, నా కొడక అంటడం, మా నాన్నే నన్ను అనలేదు, వాడు నన్ను అనడానికి, అది ఇది అట్లా ఇట్లా అంటే వీడు ఆగాడు. వీడు రజిత్ అంటాను రా, ఏం చేస్తావు చేసుకోపో అంటాడు వీడు. నేను అనేదే, నేను అంటా, ఏం చేస్తావో చేసుకోపో. ఆట మధ్యలో పాస్ అయిపోతుంది. గొడవ 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 జరుగుతుంది. ఆలోగా ఒక 2 బాల్స్ ఈ టీం వాళ్ళు తీసి పెట్టింటారు మంచి వాళ్ళు. యాక్చువల్గా గొడవ జరగడానికి కారణం ఏంటి, బాల్ ఇది అయినా కూడా గొడవ ఎక్కువ కావడానికి కారణం ఏంటంటే అవతల భవ్య టీం వాళ్ళు కాస్త స్లో అయిపోవడం వల్ల వాళ్ళు కసి కొద్దీ వాళ్ళు ఎక్కువ గలాడి చేస్తుంటారు. వీళ్ళు 2 బాల్ పెట్టేశారు కదా అని. కానీ ఈ గొడవ అంతా జరుగుతూ ఉండగానే బిగ్ బాస్ మళ్ళీ సైరన్ మోగిస్తాడు. అంటే ఏంటి, ఆడాల్సిందే. అప్పుడు ఆట కంటిన్యూ అవుతుంది. ఆట కంటిన్యూ అయినప్పుడు ఫస్ట్ రౌండ్లోన శోభా శెట్టి వాళ్ళు గెలిచిపోతారు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి బిగ్ బాస్ ఏం చేస్తా అంటే ఈసారి ఇద్దరు మగవాళ్ళు కాదు, ఇద్దరు ఆడవాళ్ళు లోపల ఉండాలి. ఓకే, మళ్ళీ సంచాలకులుగా 2 ఉండాలి, వేసేవాళ్ళు 2 ఉండాలి. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లోపల మాత్రం ఆడవాళ్ళే ఉండాలి. అక్కడ భవ్య టీం గెలుస్తుంది. శోభ ఏమి ఆడడానికి మీరు అన్నట్టు టాస్క్లో పెద్దగా ఏమి ఆమె రాణించదు. పైగా ఏంటి, ప్రాణం పెట్టినట్టు నటిస్తుంది. కింద పడిపోయినట్టు, మొదటిసారి ఏమో కింద పడిపోయింది, ఈసారి గొంతుకు తగిలేసింది, అమ్మా అమ్మా అమ్మ అని గట్టిగా అరిచేసింది. ఇక అందరూ కూడా ఏమైంది ఏమైంది ఏమైంది, అయ్యో అయ్యో ఊపిరిపోతుందా, కాస్త ఊపిరి తీసుకోమ్మా, ఇంత డ్రామాలు ఆడేసింది. డ్రామా క్వీన్. సో ఇక్కడ ఏమైపోయింది, భవ్య టీం గెలిచింది. మళ్ళీ థర్డ్ టైం వచ్చేసరికి మళ్ళీ ఉగ్రం మంజు, రజిత్, అవతల సైడ్ వేరే వాళ్ళు మళ్ళీ. ఈసారి అక్కడ ధర్మ అండ్ త్రివిక్రమ్. ఈసారి కూడా దుమ్ము దులిపి వదిలిపెట్టేస్తారు వీళ్ళు. దుమ్ము వదిలిపెట్టేసి దాదాపు 8 బాల్స్ తెచ్చి పెట్టేస్తారు వీళ్ళు. ఉగ్రం మంచు. ఆ 8లో 6 వేసేస్తారు వీళ్ళు. సో ఫస్ట్ రౌండ్లోనే 4 వేశారు, సెకండ్ రౌండ్లో 2 వేశారు, ఓడిపోయిన దాంట్లో కూడా 2 వేశారు, ఇప్పుడు 6 వేశారు, 12 అయింది. వీళ్ళది 10. సో ఆ టాస్క్లో ఎవరు గెలిచినట్టు, ఉగ్రం మంచు వాళ్ళు గెలిచారు. గెలిచినందుకు వాళ్ళకి 9000 బీబీ పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఏమో 6000 వీళ్ళకి వచ్చింది, ఎవరికి, శోభా శెట్టికి 6 + 9 వచ్చింది, వీళ్ళకేమో 5 ఏమో సంథింగ్ అమౌంట్ వచ్చారు. సో ఇట్లా అమౌంట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత టీంను కూర్చోబెట్టి బిగ్ బాస్ చెప్తాడు, ఈ ఆట అంతా అయిపోయింది, ఈ రౌండ్ ఈ గేమ్ ముగిసిపోయింది, ఇప్పుడు మీరు టీంలోన ఎవరు బెస్ట్ ప్లేయర్స్ 2 క్యాప్టెన్లు వాళ్ళ టీం నుంచి సెలెక్ట్ చేయండి. ఇక్కడ శోభా శెట్టి చెడ్డ పేరు తెచ్చుకొనింది, తెలివిగాను ప్రయత్నించలేదు. రజిత్ వాడు అంత గొడవ చేసి, అంత గబ్బు పట్టించి, బూతు మాట్లాడి అందరి మనసు నొప్పించాడు. నంబర్ 1 పాయింట్. ఉగ్రం మంజు ఈజ్ ద గేమ్ చేంజర్. ఎక్కువ బాల్స్ తీసుకుని అక్కడ పెట్టాడు. మళ్ళీ బెస్ట్ ప్లేయర్ అంటే ఓకే, వేసిన వాడు కూడా హనుమంతుని సెలెక్ట్ చేయడానికి ఆమె కారణం చెప్తుంది ఏంటంటే 3 రౌండ్లోనూ వాడు బాల్ వేశాడు కాబట్టి, 3 రౌండ్లోనూ వాడు ఉన్నాడు కాబట్టి హీఈస్ ది బెస్ట్ ప్లేయర్ అని నేను ఎన్నుకుంటాను. ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకొకరిని ఎన్నుకునేటప్పుడు
రజిత్ని ఎందుకు కొట్టు? ఎందుకని? రజిత్ బెస్ట్ ప్లేయర్ నా వరకు. ఎందుకంటే ఓకే, మంజు కూడా చాలా బాగా ఆడినాడు, లేదని కాదు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే నాకు కష్టం అవుతుంది. కానీ ఆ బాల్ని తీసుకొని వచ్చి ఇవ్వడంలోనూ, ఆ డైరెక్షన్ చేయడంలోనూ, అక్కడ రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేయడంలోనూ తాను చాలా బాగా చేశాడు కాబట్టే ఈయన ఇన్ని బాల్స్ వేశాడు అని. మంజు సరే నీ ఇష్టం, నువ్వేమైనా చెప్పు. వాడి మనసులో రగిలిపోతుండేది, బయట మాత్రం నవ్వుతూ ఉంటాడు. అంతేగా ఇప్పుడు ఆ. డెసిషన్ ఇచ్చింది. అక్కడ ఏంటంటే లాస్ట్ టైం మోక్షిత తర్వాత మంజుకు గొడవ అయిపోయింటుంది. మోక్షిత బాగా ఆడి ఉంటుంది లేడీస్ రౌండ్లోన. సో మోక్షితకు త్రివిక్రమ్కు భవ్యగా ఓడిస్తుంది. అక్కడితో ఓకే అంటే బిగ్ బాస్ ఏమంటారంటే, అయితే మీ ఇద్దరికి కూడా చెరో 4,000 ఇస్తున్నాను, మీరు బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకున్న వాళ్ళకి 2,000 ఇవ్వండి అంట. ఇక్కడ గేమ్ రూల్ ఏంటంటే కనుక ఆడుతున్నంతసేపు ప్లేయర్స్కి డబ్బులు రావాలి. అంతవరకు వీళ్ళు ఏమంటారు, నేను ఈక్వల్గా పనిచేస్తాం అందరికీ అంటారు. వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. గేమ్ అంతా పూర్తయిన తర్వాత ఏ టీం దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు నెక్స్ట్ క్యాప్టెనీ టాస్క్లో ఉంటారు. అలాగే ఏ ప్లేయర్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో ఆ ప్లేయర్ విల్ బి ఏ టీంలోనైనా సరే దట్ ప్లేయర్ విల్ బి కాంపిటీటర్ అనదర్ కంటెస్టెంట్ ఫర్ దట్ అనదర్ గేమ్ కెప్టెన్సీ కంటెస్టెంట్. సో ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ మంజుకు అంటుకుంటుంది. పైగా ఏం చెప్తారు, డబ్బును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది, ఆయా మెంబర్స్. ఎవరైనా ఎత్తుకోవచ్చు, కానీ ఒక రూల్, లాక్కోకూడదు. ఆదమర్చి పెట్టిందని తీసేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ టైం ఏమో చైత్ర వెళ్ళి ఐశ్వర్య డబ్బులు లాగేస్తుంది, 2,000 లాగేస్తుంది. పడుకున్న దగ్గర ఇట్లా పోయి మాట్లాడమంటే తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఐశ్వర్య బెబ్బెబ్బెబ్బెబ్బే అనేస్తుంది అనమాట. ఆ తర్వాత ఐశ్వర్య దగ్గర తీసుకుంటే ఈ టీం అంతా అయిపోయిన తర్వాత ఏం డబ్బులంతా ఇచ్చేస్తారు. పోనీ అది కూడా ఏదో ఒకటి చెప్తుంది శోభ మంజుకు, లేదు నేను మీకు న్యాయం చేస్తాను అంటే. వాడు మళ్ళీ ఆట వదిలిపోతే గేమ్ చేంజర్ కదా, చెప్పేదేమో వీడికి చెప్పింది, మళ్ళీ వాడు వదిలిపోకూడదు. ఎక్కడ ఆట చూడండి, వాడికి చెప్పేసి వాడు పడి ఉండేవాడు కదా. బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు 7 మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు బెస్ట్ ప్లేయర్స్ అని ఇద్దరు ఎన్నుకున్నారు కదా, క్యాప్టెన్ ప్లస్ బెస్ట్ ప్లేయర్స్ ఒక టీం. సో ముగ్గురే టీం, మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు. ముగ్గురే ఆడాలి తర్వాత. మిగిలిన వాళ్ళ కథ ఏంటి ఏమనేది కాలమే నిర్ణయిస్తుంది అంట. ఓకే. అక్కడ అందరికి భయం పట్టుకుంటుంది. ఓ అబ్బా, మా దగ్గర డబ్బులే తక్కువ ఉన్నాయి, మళ్ళీ వీళ్ళు ఆడతారు, మళ్ళీ రజిత్ గారు పోయి ఆడతారు, వాడికి మళ్ళీ డబ్బులు వస్తాయి. అక్కడ మంజు గేమ్ ప్లాన్ చేస్తాడు. ఓకే. అందరికి కూర్చోబెట్టి ఒక మాట చెప్తాడు. ఓకే, శోభని పిలిచి, ఏమా టీం ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడిపోయాం, ఇప్పుడు మీరు ముగ్గురు ఒక టీం అంటే పాత టీం పోయినట్టే కదా, పాత టీం దగ్గర బ్యాలెన్స్ ఉంది అమౌంట్, అది అందరికి పనిచేసేయాలి. మంచి ఐడియా, పంచాలి కదా, మీ ఇష్టం, తర్వాత ఆడుకోండి. ఆ పంచేటప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, సరే ఎట్లాగో మంజుకు అన్యాయం జరిగింది కదా అని వాళ్ళతో మాట్లాడుకుని ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది మంజుకి. బ్యాలెన్స్ నుంచి అందరిని అడిగి ఒక 1,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను, ఇవ్వండి ఇచ్చేస్తాను. వాడు ఆ 1,000 రూపాయలు తీసుకుంటాడు. తీసుకుని బయటకు వెళ్ళిపోయి 1,000 రూపాయలు ఆమె ఇచ్చినందుకు ఆమె దగ్గర కృతజ్ఞత ఉండాలి కదా మంజుకు, అది లేదు. గేమ్ ఇస్ గేమ్ అంటే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బిడ్డ అని పిలుస్తుంటాడు శోభని. బిడ్డ చాలా బాగా చేసా బిడ్డ, వెరీ గుడ్ సూపర్ మంచిది. బయటకు వెళ్ళిపోయి పాత టీం వాళ్ళు కలుస్తాడు. ఎంతనే ఈమె బయట ఆమె వాళ్ళు ఒకటి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. డబ్బులు పోగొట్టుకునేది కదా 2,000. ఇప్పుడు ఆ టీం లేదు, వాళ్ళు 3 టీం అంతే, మిగిలిన వాళ్ళమంతా కామన్ మెంబర్స్. ఇప్పుడు మాకు డబ్బులు వస్తే తప్ప మనం క్యాప్టెన్సీ కాలేము, మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నువ్వు పిచ్చిది, ఉన్న డబ్బులు పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎత్తేసే, ఎత్తాలి కదా అంటాడు. అంటే అలా కాదు మంచి ఎత్తు బలేదానివి అని చెప్పి గౌతమ్ని పిలుస్తాడు. గౌతమ్ కూడా టీంలో లేదు కదా, గౌతమ్ని పిలిచి ఇద్దరికి వ్యూహం పని. ఆ తర్వాత ఈ టీంలో ఈ గేమ్లో అందరూ పార్టిసిపేట్ అయిపోతారు. శశిరు, త్రివిక్రము, భవ్య అందరూ కలిసి చైత్రను డ్రెస్సింగ్ రూమ్లో ఆమె గౌతమి మాట్లాడి పిలుచుకొని వెళ్తే ఐశ్వర్య లోపల దూరి డబ్బులు లాక్కొని బయటకు వచ్చేస్తాను. అమ్మాయిని ట్రాప్ చేసి డబ్బులు లాక్కొని బయటకు. ఇంకా చైత్ర బండ బూతులు తిరుగుతుంటుంది గౌతమ్ని, నా టీం మెంబర్ అయ్యండి నాకు మోసం చేస్తావా నువ్వు, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపల పిలుచుకొని డబ్బుల్లో దొబ్బెత్తారా మీరు, సిగ్గు చేయటం అది ఏమైనా అనుకో, గేమ్ ప్లే. మంజు ఐశ్వర్య నీ డబ్బులు నీకు వచ్చేసాయి కదా కూల్ అని చెప్తాడు. వాడు ఇట్లా చూస్తాడు, డేగ కలవాడిని. వాడు వీడు ధనరాజు ఉంటాడు. వాడు అంటే చొక్కగా ఆ ప్యాక్ తగిలించుకొని ఉంటారు భద్రంగా. వీడు ఆ చొక్కా విప్పి కింద పెట్టి వేరే చొక్క వేసుకుంటూ ఉంటాడు. వాడు అక్కడి నుంచి చూసి మెల్లగా పిల్లిలాగా వచ్చేసి ఆ ప్యాక్ తీసుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు.
ధనరాజు నా డబ్బులు నా డబ్బులు రా. ఏ డబ్బులు రాజా అంటాడు. నువ్వు లాక్కున్నావు కదా అంటే తమ్ముడే పేకాటే నేనేం లాక్కోలేదు, నువ్వు ఒకటి పెట్టావు నేను తీసుకున్నా, ఈ డబ్బులు నావి. అట్లా డబ్బులు వాడు తీసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే మంజు ఈజ్ ది గేమ్ చేంజర్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాడు ఆ టీంలో ఆడి డబ్బులు తీసుకొని ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని పనిచేసేయని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ టీంలో ఉన్న వాడు డబ్బులు లాగేసుకుంటాడు. అది కొట్టేయమని సలహా కొట్టేయమని యూత్రామికి సలహా ఇచ్చి మళ్ళీ వీళ్ళందరినీ కుమ్మక్ చేయించి వీడు తన టీంలో వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వాడు బుక్క వగిరైపోతాడు ధనరాజు, పైసా ఉండదు వాడి దగ్గర. సో ఇదంతా సినారియో బాగుంది, చక్కగా ఉంది. సో ఇంత ఇప్పుడు ఇక్కడ దాకా నిన్న జరిగింది. ఇప్పుడు ఏంటంటే కనుక ఈరోజు వీకెండ్ చాలా పెద్ద గొడవ ఏంటంటే బెస్ట్ ప్లేయర్ అండ్ వర్స్ట్ ప్లేయర్ ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమిటంటే అందరూ వర్స్ట్ ప్లేయర్గా రజత్ని అంటారు, ఎందుకంటే వాడు బూత్ తిట్టాడు కాబట్టి దుఃఖాన్ని చేశాడు. చివరికి శోభ కూడా మనకి వర్స్ట్ ప్లేయర్గా ఇస్తుంది ఒకేసారి వచ్చి. ఇక్కడ అందరూ అనేది ఏంటంటే నిన్నటి దాకా బెస్ట్ ప్లేయర్ అని వాడిని తీసుకొని నువ్వు 2000 రూపాయలు ఇచ్చావు, 12 గంటలు గడవక ముందు వాడు నీకు ఎట్లా వర్స్ట్ ప్లేయర్ అయ్యాడు, నువ్వు ఒక మాట పైన నిలబడేదాన్ని కాదు అని కన్నడ సోషల్ మీడియాలో పెద్ద హల్చల్ జరుగుతుంది శోభా శెట్టి పైన. పెద్ద ఫ్లిప్ స్టార్ శోభా శెట్టి అని. సో ఇప్పుడు ఏంటంటే కిచ్చా సుదీప్ దగ్గర శోభా శెట్టికి ఆ తర్వాత అడగబోతున్నా, కిచ్చా సుదీప్ ఇప్పుడు ఇద్దరికి క్లాస్ పీకుతారు. ఎందుకంటే రజత్కు ఖచ్చితంగా పెద్ద క్లాసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏంటంటే లాయర్ జగదీష్ రంజిత్ ఒకరికొకరు బూతులు తిట్టుకున్నారని వాళ్ళిద్దరిని బయటికి పంపించేశారు బిగ్ బాస్. మళ్ళీ వీడు అంతకంటే పెద్ద బూత్ తిట్టాడు, వీడిని ఎందుకు లోపల ఉంచుకున్నారు, వీడిని కూడా ఎవిక్ట్ చేయాలి కదా. అంటే బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ చెప్తాడా ఏంటి అసలు దీని కథ. సో ఇక్కడ ఏంటంటే కిచ్చా సుదీప్ గారి వాడు హనుమంత్ అంటాడు గోల్డ్ సురేష్తో, వాడు ఆట ఆడకుండా ఊరికి ఇట్లా కూర్చుంటే ఏమావా ఎందుకు నువ్వు డల్గా కూర్చున్నావు అంటే రే మర్యాద పోయింది రే, అర్రే వదిలే మావా సుదీప్ సార్ చూసుకుంటాడు, వారం అవుతుంది కదా అక్కడ పంచాయతీ పెడదాం, నువ్వు ఆట వదిలేస్తావు అనుకో నిన్ను కూడా వేస్తాడు ఆయన. అంతేగా, నీ ఆట నువ్వు ఆడు, నీ పైన ఏం తిట్టాడో బదులు గ్యారెంటీ ఆయన తీర్చుకుంటాడు. పంచాయతీ ఉంది కదా, మనకెవరు లేకపోతే కదా మనం బాధపడాల్సింది, వారం కాగానే పంచాయతీ ఉంటుంది అని అంటాడు. సో ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు అందరూ వెయిటింగ్ ఈ వీకెండ్ పంచాయతీలోన కిచ్చా సుదీప్ రజత్కు ఎలా క్లాస్ పీకుతాడు, ఖచ్చితంగా క్లాస్ పీకుతాడు. శోభా శెట్టిని కూడా నువ్వు తెలుగు బిగ్ బాస్ చేసి వచ్చానని పోజులు కొట్టావు, మళ్ళీ నీ టీంలో ఆడినటువంటి బెస్ట్ ప్లేయర్ మంజుని పక్కన పెట్టేసి రజత్ని ఎట్లా ఎన్నుకున్నావు, రజత్ ఆడింది ఏంటి వీడు వదిలింది ఏంటి, గేమ్ చేంజర్ వీడు, మళ్ళీ వీడిని ఎందుకు వదిలినావు నువ్వు, వాట్ ఈజ్ యువర్ డెసిషన్ మేకింగ్. సో అంత డెసిషన్ లేదు, జాగ్రత్తగా చూసుకో అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఈరోజు మనకు కనిపించిన ఇంకో ప్రేమ ఏంటంటే కిచ్చా సుదీప్ తరఫున అని హనుమంతుకు బట్టల జతలు వస్తాయి, 10 జతల బట్టల జతలు వస్తాయన్నమాట. లాస్ట్ ఎపిసోడ్లోని పంచాయతీలోనే అడుగుతాడు కిచ్చా సుదీప్, ఎప్పుడు నువ్వు మాసిపోయిన పంచ కట్టుకొని వస్తావు ఏం నీ కథ అని అంటే ఫ్యాషన్ ఇది అంటే లేదు సార్ నా దగ్గర ఉండేదే 2-3 జతలు ఉన్నాయి, వేసుకుంటే మళ్ళీ ఉతికితే ఇదైపోతాయి, నాకు బయట నుంచి పంపేవాళ్ళు ఎవరు లేరు అది అని చెప్తాడు. అంటే పంపుదాంలే మనమే పంపుదాంలే అని చెప్పి ఇంకో మాట అంటాడు. ఇలా అంటున్నాను కాదు కానీ నువ్వు పంచాలోనే చాలా బాగున్నావు, ఒరిజినాలిటీ ఉంది, దాన్ని నువ్వు కాపాడుకొని చెప్తాడు అన్న మాట ప్రకారం పంపిస్తాడు. ఆ తర్వాత వాడి దగ్గర ఒకే ఒక చెడ్డీ ఉంటుంది, ఆ చెడ్డీని ఉత్తుకొని వేసుకుంటుంటాడని వాడిని కొత్త చెడ్డీలు కూడా పంపిస్తాడు. సూపర్, అందరూ అరే హనుమంత నీ చెడ్డీ వచ్చిన తర్వాత సార్ పంపాడు, సుదీప్ పంపిన చెడ్డీ అని. గ్రేట్ కదా. సో అంటే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడం అనేది ఇది అనమాట, గేమ్ని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడం. అందుకే కన్నడ బిగ్ బాస్లోనే ఎందుకు ఎలిమెంట్స్ బాగుంటాయి, ఊరికే బాగుండడం అని కాదు కదా, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది హోస్ట్ ప్లస్ అక్కడ గేమ్ డిజైనింగ్ కానీ టఫ్ గేమ్స్ ఆడించడం కానీ ఒకరి పైన ఒకరు ఇచ్చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే కంప్లీట్ హై వోల్టేజ్ డ్రామా ప్యాక్. యాక్చువల్లీ నిన్న కూడా మాకు ఎపిసోడ్లో అదే జరిగింది. ఏంటంటే హీరో విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు, వచ్చినప్పుడు అవినాష్ ఊరికే అన్న నీ టీషర్ట్ బాగుందన్న ఇచ్చే అన్న అండి. సో ఇప్పుడు ఎట్లా వేసుకుంటాను, నాకు ఇంకోటి లేదు కదా అండి, ఇంకోటి నేను ఇస్తా కదా అని వెళ్ళి పరిగెత్తుకుంటే ఒక కొత్త టీషర్ట్ తెచ్చిస్తే అంత పెద్ద హీరో అయ్యండి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ టీషర్ట్ ఇప్పి అవినాష్ ఇచ్చిన టీషర్ట్ వేసుకుని అవినాష్కి ఆయన టీషర్ట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఒక కైండ్ మన పేరుతో టీషర్ట్ వేసుకుంటే వాడికి అది చూసేవాడికి అరే బలం ఇప్పుడు హనుమంతు 8 జతల బట్టలు పంపించాడు అనగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంతేగా మరి
ఫన్నీ ఏంటంటే ఒక చెడ్డి కూడా పంపించడం, చెడ్డి కూడా పంపడం ఇంకా ఫన్నీ కూడా. సో రేపు పొద్దున పంచాయతీలోన అదే వీడు ఆ డ్రెస్ వేసుకొని వస్తాడు, వస్తాడు. ఎవరయ్యా కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుంది అని అంటాడు. సుదీప్ అడుగుతారు. సరే ప్యాంట్ అయితే వేసుకున్నావు, నేను ఇచ్చిన చెడ్డి వేసుకున్నావా లేదా అంటాడు. అంటాడు. అదొక కౌంటర్ అవుతుంది. అద్భుతంగా సో ఉంటుంది. ఇలా నడిచే అవకాశాలు ఉన్నాయి. ఉమ్. సంథింగ్ మేకింగ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇక్కడ మెయిన్ ఉండాలి. మోటో మనం చూడాలన్నమాట. సో రేపు ఏం జరుగుతుంది, రేపు ప్రోమో వచ్చాక మళ్ళీ మనం మనం కూర్చుందాం. కూర్చున్నాం. సో ఏం సో జరుగుతుంది తెలుగులో చూద్దాం. కూడా ఏంటంటే విశ్వక్సేన్ ఫుడ్ కూడా తెచ్చాడు హౌస్ మేట్స్. ఓకే. సో వాళ్ళ మదర్ సొంతంగా చేసిన ఫుడ్ ని, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండడం. ఇప్పుడు ఆయన వచ్చిన సినిమా ప్రమోషన్ కి ఆయన సినిమా గురించి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఒక ఆ ఎఫెక్షన్ అనేది చూపెడతాం అనేది చాలా బాగుంటది. ఆయన ఒక ఆటో వేసుకొచ్చాడు, రావడమే ఒక ఆటో ఉంటది, ఎవరు వచ్చారు ఆటోలో అని చాలా సస్పెన్స్. అది గేట్ ముందు ఆటో ఉంటది, ఆటో ఎక్కించుకుని ఎవరినైనా వెళ్ళిపోతారు, ఎలిమినేషన్ ఉందేమో అన్నట్టు. అలా కూడా ఉండొచ్చు కదా. సో హీరో ఇట్లా రివీల్ అవుతాడు, ఆటో తీసుకొచ్చి పెట్టి, అంటే ఆ ఆటో అక్కడే వదిలేసిపోయాడు. ఆ ఆటోతో టాస్క్ ఉందన్నమాట. ఓకే, సంథింగ్ ఆటోలో 5గురిని ఎక్కిచ్చారు, 5గురిలో ఎవరు ముందు దిగితే వాళ్ళకి తక్కువ పాయింట్లు, లాస్ట్ వరకు ఉన్నవాడికి ఎక్కువ పాయింట్లు. అది ఒక టాస్క్ కూడా నడిచింది. ఆ టాస్క్ కోసమే ఆటో తెచ్చాడు, కానీ తెలియదు కదా ఎవరికి టాస్క్ కోసం ఆటో ప్రాపర్టీ. హీరో ఆటోలో వచ్చాడు, ఎందుకంటే మెకానిక్ రాకీ సినిమా పేరు. సో మెకానిక్ కదా, సంథింగ్ ఏదో ఉంటుంది. రావడం, టీ షర్ట్ ఇచ్చేయడం, ఇదంతా బాగా అనిపించింది. అలాగే ఎపిసోడ్ వైజ్ గా చూసుకుంటే ఇక్కడ కూడా చాలా మంది క్లాసులు పడాల్సి ఉంది. ఇప్పుడు మీరు అన్నారు రజత్ తిట్టాడు వాడిని నీ అబ్బా అనేసి, ఇక్కడ కూడా పృథ్వీ వాడిని వీడిని అనుకుంటా తిట్టి అంటా, నేను ఏమైనా అంటాను రా, ఏం పీకుతావు అనే వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా గౌతమ్ అయితే ఇట్లా అన్నాడు, ఏం పీకుతావు అంటే ఈయన ఏం పీకుతావు. రజత్ వర్స్ట్ ప్లేయర్గా ఇచ్చినప్పుడు వాడు ఆవేశంతో పోనీ సారీ చెప్పాలి కదా, సారీ చెప్పాలి. శోభ చెప్తుంది అంట, నువ్వు బాగా ఆడుతున్నావు, నీ మైండ్ గేమ్ బాగుంది, ఫిజికల్గా నేను కొట్టేవాడు ఎవడు లేడు, అంత స్ట్రెంత్ ఉంది, కానీ కొంచెం మాట జాగ్రత్తగా ఉండు. నువ్వు గోడు సురేష్ నువ్వు కొడక అని తిట్టావు, మనకి సారీ చెప్పేస్తే ఇక్కడితో అయిపోతుంది కదంటే, నేను నా మనసులో చెప్పుకున్నాను, అంతకు మించి నేను బయటికి నా మనసులో చెప్పుకున్నాను, బయటికి నేను చెప్పను అంటాడు. అక్కడ ఏమంటాడంటే అందరూ వరస్ట్ ప్లేయర్ని ఇస్తే ఈ ఒక్క పాయింట్ పైన ఇస్తారు. అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు కేవలం ఒక ఇన్సిడెంట్ పైన ఇవ్వకూడదు, ఆ వారం రోజుల్లోనూ వాడు ఆడిన ఆట తీరు పైన కదా నువ్వు వరస్ట్ ప్లేయర్ ఆర్ బెస్ట్ ప్లేయర్ అని ఇవ్వాల్సింది. అందరూ కేవలం ఒకే ఒక పాయింట్ పైన దొరికింది కదా, అందరు సేమ్ పాయింట్ పైన కొట్టేస్తారు. కొడితే వాడికి ఎక్కడో ట్రిగ్గర్ అయిపోతుంది, వాడు అదే అంటాడు. ఇక్కడ అమ్మాయిల చేతులు పట్టుకొని నడిచి వెళ్ళే వాళ్ళకి బిగ్ బాస్ కప్ ఎప్పుడు రాదు అని అంటాడు. అమ్మాయిల వెంట అమ్మాయిల చేతులు పట్టుకొని నడిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాత్రం చచ్చినా బిగ్ బాస్ కప్ రాదు. ఇక్కడ ఉన్న నా కొడుకులందరినీ బయటికి పంపించే నేను బయటికి వెళ్తాను అంటాడు మళ్ళీ. సో ఇవన్నీ కూడా మళ్ళీ రేపటికి ఆహారం వీళ్ళే అందిస్తారు. కిచ్చా సుదీప్ పంచాయతీకి సరిపడేటువంటి వంట సామాగ్రి అంతా కూడా వీళ్ళే తయారు చేసి ఇస్తారు. ఆయన చక్కగా వచ్చి గరిట వేసి వాళ్ళ పెనం పైన కాల్చి కుర్ర పెట్టి వెళ్ళిపోతారు అనమాట. సో చూద్దాం మరి కిచ్చా సుదీప్ సాటర్డే వీకెండ్ ఎలా ఉంటుంది ఏంటనేది. అలాగే తెలుగులో కూడా నాగార్జునది ఈసారి చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. గౌతమ్ పృథ్వీ గొడవ అయింది, అలాగే నిఖిల్ మీద ఒక బ్లేమ్ వేసి వెళ్ళిపోయారు. అది కొంచెం బాగా దాన్ని కూడా అడ్రస్ చేయాల్సి ఉంది. సో ఈ రెండు ఎలా ఉంటాయి వీకెండ్ అనేది మనం మరొకసారి డిస్కస్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కన్నడ బిగ్ బాస్ హౌస్లో శోభా శెట్టి అండ్ రజత్కి ఎలాంటి క్లాస్ ఉండబోతుంది వీకెండ్ అనేది మనం చూద్దాం. వెయిట్ అండ్ సీ. ప్రోమో వచ్చిన తర్వాత మరోసారి డిస్కషన్ చేసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.